గమనించండి. కన్నీరు అనే విత్తనం విత్తకపోతే కుటుంబంలో ఏ విధంగా రేపుతాడో సాతానుగాడు ఒక మాటను చూసుకుందాం. ఆ మాట ఏంటంటే, భార్య భర్తలు ఉంటారు, వాళ్ళకిద్దరు పిల్లలు. వాళ్ళు కొన్ని రోజులుగా గొడవబడి మాట్లాడడం లేదు. ఏం చేయడం లేదు? మాటలాడడం లేదు. ఒకరి వైపు ఒకరు చూసుకోరు. అటువైపు ఆమె ఉంటుంది, ఇటువైపు ఈయన ఉంటాడు. ఆయన రోజు జాబ్ చేస్తాడు, డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజున క్రిస్మస్ వచ్చిందంట. ఏమొచ్చింది? క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ వస్తే ఇంట్లో అందరు బట్టలు తెచ్చుకున్నారంట. ఏం తెచ్చుకున్నారు? మనం తెచ్చుకోం కానీ తెచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. క్రిస్మస్ వస్తే అందరు ఏం తెచ్చుకున్నారు? బట్టలు తెచ్చుకున్నారు. ఇంట్లో ఫ్యామిలీకి ఒకరు తెస్తే సరిపోదు కదా. పండగ అంటే అందరికీ సంతోషమే గనక అందరు తెచ్చుకున్నారు. అందరు తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క ఇంటి యజమానుడు భర్త ఏం చేశాడంటే, ఆయన తీసుకొచ్చుకొని కుట్టడానికి వేశాడు. వేసినప్పుడు ఆ కుట్టేటైన ఏం చేశాడంటే 2 ఇంచులు ప్యాంటు పెద్దగా కుట్టాడంట. 2 ఇంచుల ప్యాంటు పెద్దగా కుట్టాడంట. కుట్టినప్పుడు దేవుని బిడ్డలారా అందరూ రానే వచ్చింది. కొత్త బట్టలు వేసుకునే సమయం రానే వచ్చింది. క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. వచ్చినప్పుడు భార్య బట్టలు వేసుకుంది, పిల్లలు బట్టలు వేసుకున్నారు. అయితే భర్త ఏం చేశాడంటే, రేపు పండుగ ఉన్నదనంగా ఈరోజు వీళ్ళు ఏం చేశారంటే ఎవరు బట్టలు వాళ్ళు సమకూర్చుకున్న తర్వాత భర్త ఏమన్నాడంటే భార్య భర్తల ఇద్దరి మధ్యలో మాటలు లేవు. మాటలు లేనందుకు ఆయన ఏం చేశాడంటే గోడ తట్టు ముఖం తిప్పి, ఇదిగో నా ప్యాంటు 2 ఇంచులు తక్కువ చేసి కుట్టు అని చెప్పిపోయాడు. ఏం చెప్పాడు భార్యకి? 2 ఇంచులు ప్యాంటు తక్కువ చేసి కుట్టు అని చెప్పేసి గట్టిగా గోడ వైపు ముఖం త్రిప్పుకొని చెప్పి జాబ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ భార్య ఎంతైనా భర్త కదండి, మాట్లాడకపోయినా మాట్లాడిన భార్య భర్తకు చేయవలసిన పరిచర్య చేయాలి. అవునా కదా? చేయవలసిందే కదా. కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటే, సరే నా భర్త 2 ఇంచులు ప్యాంటు తగ్గించమన్నాడు కదా అని చెప్పేసి ఆమె ఏం చేసింది, పనంతా తీరుబడి అయిపోయినాక ఆ ప్యాంటు 2 ఇంచులు కట్ చేసింది. తర్వాత కొడుకు క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. అక్కడ గుర్తొచ్చింది కొడుకుకు. ఏమని? అయ్యో రేపు పండగ కదా, మా నాన్న ప్యాంటు 2 ఇంచులు కట్ చేయమన్నాడు అని చెప్పేసి క్రికెట్ ఆడే దగ్గర నుంచి పరిగెత్తుకొని వచ్చి 2 ఇంచులు కట్ చేశాడు. తర్వాత కూతురు ఏం చేసిందంటే స్కూల్కి వెళ్ళిపోయింది. లంచ్ టైంలో లంచ్ చేస్తున్నారు. ఆ సమయంలో కూతురికి గుర్తొచ్చిందంట, అయ్యో మా నాన్న ప్యాంటు 2 ఇంచులు కట్ చేయమన్నాడు, నేను వెళ్ళి 2 ఇంచులు కట్ చేసి వస్తాను అని చెప్పేసి ఈ యొక్క కూతురు వచ్చి 2 ఇంచులు కట్ చేసిందంట. కూతురు వచ్చేసిందంట. తర్వాత ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది కదా, ఆ తల్లి ఎవ్వరికి ఏమనకుండా బ్యాగులు వేసుకొని మిషన్ దగ్గరికి బయలుదేరిందంట. ఏమేసుకొని? ప్యాంటు బ్యాగులు వేసుకొని మిషన్ దగ్గరికి బయలుదేరిందంట. ఇదిగో కుట్టు మిషన్ అయినా ఈ ప్యాంటు 2 ఇంచులు కట్ చేయి అని చెప్పించిందంట. తర్వాత ఆయన అన్నాడంట, అమ్మా ఈ ప్యాంట్ చాలా చిన్నగా ఉంది, నేను చెప్పింది నువ్వు చెయ్యు, 2 ఇంచులు కట్ చేయి. నా కొడుకు చెప్పాడు 2 ఇంచులు కట్ చేయమన్నాడు, 2 ఇంచులు కట్ చేయి. తర్వాత ఎవ్వరికి తెలియనట్టు ఒక్కరి మాట ఒకరికి అర్థం లేదు, ఒకరి మాట ఒకరు వినలేదు, ఒకరి మాటకు ఒకరు పొత్తు లేదు. అక్కడ ఎవ్వరికి వాళ్ళు కట్ చేశారు. కట్ చేసిన తర్వాత అది గమనించండి దేవుని బిడ్డారా. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఐక్యత లేదు. కన్నీటనే ప్రార్థన విత్తకపోవడం వలన, కన్నీరనే విత్తనం విత్తకపోవడం వలన, కుటుంబంలో ఐక్యత లేకపోవడం వలన ఎవరికి తోచింది వారు చేశారు, ఎవరు పని వారు చేశారు. చేయడం వలన రేపటి రోజున క్రిస్మస్ వచ్చింది. బట్టలు వేసుకుందామని ఎవరిది వారు వేసుకున్నారు. ఈయన వేసుకుందామని తీసేసరికి ప్యాంట్ కాస్త
నిక్కరైపోయింది. ఏమైపోయింది? ప్యాంట్ కాస్త నిక్కరైపోయింది. ఎందుకు? కుటుంబంలో ఏం లేకపోవడం వలన, కన్నీరనే విత్తనము లేకపోవడం వలన. కన్నీరనే విత్తనం ఉంటే కుటుంబంలో సంతోషం ఉండదా? సమాధానం ఉండదా? ప్యాంటు కాస్త నిక్కర్ ఎందుకయింది? ఒక్కరి మాట ఒకరు మాట్లాడుకోలేరు, వాళ్ళు ఒకరికొకరు సాహసం లేరు, ఆ కుటుంబంలో ఐక్యత లేదు, ఒకరి మాటను ఒకరు వినరు. అందుకే ప్యాంటు కాస్త ఏమైపోయింది? నిక్కర్గా మారింది. అయ్యో, నా ప్యాంట్ ఏమైపోయి, నాకు ఇదేమొచ్చింది, ఇది ఎట్లా నిక్కరైంది అని చెప్పేసి భర్త బాధపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఇదిగో ఎబేజులాగా ఉపవాసం ఉండి కన్నీరనే విత్తనం విత్తేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కన్నీరనే విత్తనం విత్తేవారిగా ఉండాలి. ఇంకొక వ్యక్తి విత్తాడు దేవుని బిడ్డలారా. నెహెమ్యా రాసిన గ్రంథము తీయండి త్వరగా. నెహెమ్యా రాసిన గ్రంథము, నెహెమ్యా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదివి సాయం చేయండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. తలలు పైకెత్తుదాము. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో అదిగో నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. దేని నిమిత్తము? ప్రభువా, మందిరము పాడైపోయింది, మందిరము గోడలు కూలిపోయాయి, నేను ఈ మందిరాన్ని సరి చెయ్యాలి, కట్టాలి ప్రభువా అని చెప్పేసి నెహెమ్యా ఉపవాసముండి దేవుని మందిరము నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరనే విత్తనం విత్తుతున్నాడు దేవుని బిడ్డలారా. యబ్బేజు విత్తుతున్నాడు కన్నీరనే విత్తనము. ఇదిగో నెహెమ్యా విత్తుతున్నాడు. హల్లెలూయా. మనము కూడా విత్తేవారిగా ఉండాలి. ఏమనంటే ఇదిగో ప్రపంచము నిమిత్తము, ప్రపంచంలో ఉంటున్న రాజకీయాల నిమిత్తము, సావుకుల నిమిత్తము, సంఘాల నిమిత్తము